మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు శుక్రవారం 2 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించగా చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. జిల్లాలోని మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులంతా సిద్ధం చేశారు. ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు వాడల రాములు, మంచిర్యాల నరేందర్, నస్పూర్లతో పాటు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు మారుతి ప్రసాద్, తన్నీరు రమేష్ లు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మంచిర్యాలలో గత నెల 11న అవిశ్వాసం ప్రవేశపెట్టగా నస్పూర్ లో 12వ తేదీన అవిశ్వాస తీర్మానం చేశారు. 2 మున్సిపాలిటీల అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెట్ట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాసులు పదవులు కోల్పోయారు. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకున్నారు. 2 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులు చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ నిర్వహించారు. అయితే నూతన మున్సిపల్ చట్టం ప్రకారం కనీసం 50% సభ్యులు హాజరు కావాల్సి ఉండగా మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా కనీసం 18 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. గిట్లా 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 రండి. आजी दौड़ में बोल बस शुरू పెట్టేసి పదవి ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడి నుంచి కూడా లాంగ్ షాట్ తీసుకో. ఎన్నిక కావడానికి అర్హులు కాబట్టి మరి వారు మాత్రమే స్మూత్గా డీల్ చేసి మనం డీల్ చేసుకుని ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి మీరందరూ సహకరించి ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ వస్తాయి కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ నిబంధనల ప్రకారం అమలు చేసుకోవడం జరుగుతుంది. ఇది మీ అవగాహన కొరకు మాత్రం తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. దీని తర్వాత సేమ్ ప్రాసెస్ వైస్ చైర్మన్ కూడా ఇదే. ఈనాటి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రక్రియలో ఈ ఎన్నికలో నాకు ఏకగ్రీవం ఎన్నుకున్న నా సహచర గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని, ఈ ఎన్నిక కార్యక్రమాన్ని ఇంత సజావుగా, పటిష్టంగా, పర్ఫెక్ట్గా చేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రమాణం చేస్తాను. I, Rahul Uppalaya, having become a
member of the Municipal Council, Mancherial, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you very much.